హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి పాల మీద మీగడ ఉంటుంది కదండి, దానితో నెయ్యి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే ఒక మందమైన గిన్నె తీసుకొని అందులో పాల మీద ఉన్న మీగడ మొత్తం అందులో వేసుకోవాలండి. వేసుకొని ఇలా చూస్తున్నారు కదా, పప్పు గుత్తితో బాగా రుబ్బాలి. ఒక 5-10 నిమిషాల వరకు ఇలా రుబ్బుకుంటూ ఉండాలి. ఇందులో చూపిస్తున్నట్టుగా అలా చేస్తూ ఉండాలి అండి. చూస్తున్నారు కదా, గట్టిగా అయిపోతుంది. ఒక 2-3 డ్రాప్స్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇలా బాగా ఒక 2-3 టైమ్స్ మళ్ళీ ఇలా అనుకోవాలి. తర్వాతకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 2-3 టైమ్స్ బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాతకు మనకు ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి, మంచి నీళ్ళు తీసుకొని. చూస్తున్నారు కదా, నేనైతే ఇలా వాష్ చేస్తున్నాను. ఒక 2-3 టైమ్స్ వాష్ చేస్తుంది. ఎటువంటి స్మెల్ కూడా రాదండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అనుకోవాలండి. ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా మనం పడేసి మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఇలా కరగబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా స్టవ్ పెట్టగానే ఇలా కరిగిపోతుందండి. మనకు మెల్లమెల్లగా నెయ్యి తయారవుతుంది. చాలా బాగుంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే. మన హెల్త్కి కూడా చాలా మంచిది. పాల మీద మీగడ రోజు ఇలా తీయడం వల్ల ఇలా వస్తుంది. ఇంకా పెరుగు మీద మీగడ కూడా చాలా బాగుంటుందండి. మనం ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటాము. మనం పప్పులో ఇలా ఎల్లిపాయ కారంలో ఇలా వేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందని మనం ఇంట్లో చేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎలా మరుగుతుందో. కొద్ది కొద్దిగా ఒక 5-10 మినిట్స్లో నెయ్యి రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఇది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.